యూట్యూబ్ వీడియోలు చేశాడు, దాన్ని సెల్ఫీ వీడియోలు చేశాడు, హర్ట్ అయ్యాడు ఆయన మోడీ. అలా హర్ట్ చేయడం అంటే వీళ్ళ వీక్నెస్ ఏంటి? వీళ్ళకి ఆడ వీక్నెస్ ఉంటే అటు కొడతారు, మనీ వీక్నెస్ ఉంటే అటు కొడతారు, పవర్ వీక్నెస్ ఉంటే అటు కొడతారు. ఈ మూడు మోడీలో లేవు. ఇతని వీక్నెస్ సెన్సిటివ్నెస్. నువ్వు రారా అంటే రారా అంటాడు, కానీ వ్యక్తిగత దూషణను తట్టుకోలేడు. అది కూడా తన మనవళ్ళ వయసులో ఉండేటటువంటి. వీళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడినటువంటి రుచి సింగా లేకపోతే ఇంకోళ్ళు వీళ్ళందరూ ఇన్స్టాలో డాన్సులో లేకపోతే మేకప్ లో వంటలో లేకపోతే బట్టలు మార్చుకుంటాను ఇలాంటి వీడియోలు చేసే బ్యాచ్ అంతే. వీళ్ళు ఎంటర్టైనర్స్ అంతే. ఈ ఎంటర్టైనర్స్ కి డబ్బులు ఇచ్చి ఇప్పుడు 3 సంస్థలు ఢిల్లీకి తెచ్చినాయి. ఇప్పుడు బయటపడ్డాయి లెక్కలని. 3 సంస్థలు ఢిల్లీకి తీసుకొచ్చినాయి. వాళ్ళ ఖర్చు అంతా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసారు, రావడానికి వేసారు, అక్కడ ఉండటానికి అకామిడేషన్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళ చేత ఏం రీల్స్ చేయాలో చెప్పి చేయించారు. దానికి ఒకటి క్యాష్ ప్రమోషను, రెండవది మీకు తెలుసు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఆర్టిఫిషియల్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంటే మనం ఇంత డబ్బులు పెడితే అన్నది. అట్లా వీళ్ళకి చేసి పెట్టినటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఒకటికి ఎవరికో 30,000 మంది ఉన్నారు, 3,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారట, దాదాపు 9 లక్షలు అయిపోయారట. వాడు చేసిన రీల్స్ ఏం లేదు, వెనకాల పోలీసులు ఎదుర్కొంటే డాన్సులు